తరచుగా ధనుకుల నాలుకల తాడి బట్టలతోడు చేతులు చేపరాకులతోడు ఉదయము ఒక్క ముక్కలతోనూ చేయించును. ఇది ఎంతయో రాము కబురు చల్లగా చెప్పాలన్నమాట. ఇదే కదా చింతామణి, ఇప్పటికింతే కానీ 2-3 రోజులైనా తప్పకుండా సమకూలం అవుతుంది చింతామణి. ఇకనేమి ఎప్పటి పాటమే దిగింది. ఇప్పుడు రేపు 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 అనేవాడు ఇప్పుడు ఆ రేపులకు 2 త్రోపులు కూడా తగిలిన. చింతామణి, ఇంతవరకు ఇదిగో అదిగో తిప్పినట్టుంటది. ఈ పూట కొంత చేయి చూపినాడు చింతామణి. మీరు ఆ తొంట చేతులని తీసుకుని వచ్చి మా ఇంటికి మౌనకు తోరణములు గుచ్చినారు. మాట శాంతముగా వినగా మండిపడితే నేనేమి చెప్పగలను చింతామణి. చిరాకు మాని చివరంత విని అప్పుడు మీరు ఇక వినండి. ఇప్పటికి మధ్యాహ్నం మీరు వెళ్ళింది మొదలు మాయమ్మ నన్ను కొత్త కొత్తకు నేను కవలు భరించాను. వేరొకరైతే ఏ కొత్త ఇక నేను మా అమ్మతో పడలేనండి. ఇక నేను మా అమ్మతో పడలేను. ఇంతటితో మీ దారి మీదే నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా జీవించగలనా? నిన్ను విడిచి నేను బ్రతకగలనా? నిన్ను విడిచి నేను ఒక్క క్షణమైనా జీవించగలనా? కదా
కనకాపల వాస్తవులు ఇవ్వబడిన వారు నన్ను ఆశ్రమించి 200 కానుక ఇచ్చారు. మా మిత్రులు మంగళపాటి పురాణ వారు ఎంత అభిమానం ఇక్కడికి వచ్చి నన్ను ఆశ్రయించి 200 కానుక ఇచ్చారు. సోదరి సోదరు మనలారా, మన శివాటి ఈరాపురం స్వాత మాట పాడతాడు. మళ్ళా వాడాలని పద్యం మళ్ళా కోరుకుంటాను. మళ్ళా పాడతాడా తిమ్మాపురం వాస్తవులు సింగారెడ్డి గారు నన్ను ఆశ్రయించి 200 కానుక ఇచ్చారు. తిమ్మాపురం గ్రామ వాస్తవులు సూర్యనారాయణ రెడ్డి అన్న గారు నా కళను ప్రోత్సహిస్తూ నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారిని అక్కడ వెల్లంపల్లి వాస్తవులు పెద్ద శ్రీరంగన్న గారు నన్ను ఆశ్రయించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. తిరుమల వాస్తవులు రామాయణ గారు నన్ను ఆశ్రయించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. అర్జున పాత్ర అనేటువంటి గౌరవనీయులు అన్న కళాభాని నా కళను ప్రోత్సహిస్తూ నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారి నా కళాభాగనాలు పుట్టాల రామస్వామి గారు నన్ను ఆశ్రయించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వీరందరికీ మా కళాభాన్ని పంచుకుంటారు. వీరాపురం వాస్తవులు టీచర్ పుల్లారెడ్డి గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. అలాగే చిత్తూరు వాస్తవులు టీచర్ సుబ్రహ్మణ్యం సార్ కూడా 200 రూపాయలు కానుక ఇచ్చారు. వీరందరికీ మా కళాన్ని అన్నం తెలుసుకుంటా ఉన్నాను. పురుషోత్తం రెడ్డి అన్న గారు నా కళను ప్రోత్సహిస్తూ నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారి నా కళాబంధనాలు పురుషోత్తమ గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. శేఖరన్న గారు 100 రూపాయలు కానుక ఇచ్చారు. గంగాధరపల్లి రత్నమయ్య గారు నా కళను ప్రోత్సహిస్తూ బ్రహ్మాండ వాస్తవులు పెద్ద కథారత్న గారు నన్ను ఆశ్రయించి 200 రూపాయలు కానుక ఇచ్చారు. 100 రూపాయలు చెరకు 100 రూపాయలు కానుక ఇచ్చారండి. వారి నా కళాబంధనాలు వేలంకూరు శేఖరన్న గారు నన్ను ఆశ్రయించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వీరందరికీ మా కళాభాన్ని తెలుసుకుంటాను. పెద్దపూర్మల ప్రభాకర్ అన్న గారు నన్ను ఆశ్రయించి 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి మా కళాభిమానం. అమ్మా ఒక నిమిషం మీరాపురం శివారెడ్డి గారు మంచి గాయకుడు. ఈ యొక్క సంగీతంలో ఆయనకు సర్వదేవతలు సంపూర్ణ ఆరోగ్యాలను సొంగి ఇంకా ముందు ఎన్నో నాటకాలు ఆడాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. యోవేతాం బ్రహ్మణో వేద అమృతం తేన అమృతాంతరం తస్మై బ్రహ్మచ బ్రహ్మచ ఆయుర్కేతం ప్రధానదో శతమానం భవతి శతాయులో శత సంవత్సరం దీర్ఘమాయులో ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు ఇష్టకామ్యర్థఫలసిద్ధిరస్తు సకల మనోవాంఛ ఫలసిద్ధిరస్తు సర్వదేవతా సంపూర్ణ అనుగ కృపాకరణ కటాక్ష వీక్షణా సిద్ధిరస్తు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు దీర్ఘాయుష్యమస్తు. బిడ్డ పురుషోత్తమ రెడ్డి గారు, రత్న మనోహర్ రెడ్డి గారు
రత్నయ్య గారు మన గురుగారైనటువంటి నవీన్ కుమార్ గారికి 500 రూపాయలు కానుక వచ్చారు. ఆయన తరపున వాళ్ళకి కళాబంధం తెలుసుకుంటా ఉన్నాం. వారణాసి తరిమేల వాస్తవులు నారాయణ గారు నన్ను ఆశీర్వదించి 200 రూపాయలు కానుక వచ్చారు. వారికి కళాబంధం. నమస్కారం. అమ్మ పట్టుకొండ వాస్తవులు మంచి చాలా తీవ్ర కళాకారిణి. శివాయుడు నాటకం వేస్తున్నాడు బిడ్డలాంటి వాడని చెప్పి వాట్సాప్ లో ఫోటో పంపించింటే అంత నుంచి ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించి ఒక శాలువ ఒక పంటతో సత్కరించారు. అమ్మపల్లి కళాబంధం పంపుకుంటామన్నా. నాకు ఆపరేషన్ కోసమని ఆయన చాలా నాకు సహాయం చేశారు. ఆయన పిలిచిన దానికి ఎందుకు పోకూడదు, పొద్దాం సాటి కళాకారుడు అనుకొని నేను వచ్చేసినాను. వచ్చి ఏదో నా శక్తి కొద్ది పేదరాళ్ళని ఏదైనా పాడమంటే ఒక పాట పాడగలుగుతాను అంతేగాని ఇంకా నేనేం చేయలేను. ఆయనకి కుషామతో కమ్యూనిస్ట్ రంగయ్య గారు, కౌన్సిలర్ రంగనాథరెడ్డి గారు, రామశేఖర రెడ్డి గారు నా కళను ప్రోత్సహించి నాకు ఒక 500 బహుమానంగా ఇచ్చారండి. వారు నా కళాకారులు. రామకృష్ణ గారు 100 రూపాయలు కానుక వచ్చారు. అది మా కళాబంధం. అలాగే సుబ్రహ్మణ్యం గారు నా కళను ప్రోత్సహించి నాకు 100 రూపాయలు బహుమానంగా ఇచ్చారండి. వారు నా కళాకారులు. చూడండి, నా చెప్పుని పలుకురికి ఎంత లోనకుండా